అది 2022 ఏప్రిల్. ఆర్సీబీ వికెట్ కీపర్ అయిన లోనిత్ సిసోడియాకి ఇంజ్యూరీ అయింది. ఇంజ్యూరీ రీప్లేస్మెంట్ ఎవరా అని వెతుకుతుండగా ఇండోర్లో లోకల్ మ్యాచెస్ ఆడుతున్న రజత్ పటిదార్పై ఆర్సీబీ మేనేజ్మెంట్ కన్నుపడింది. అండ్ ఆర్సీబీ తనని సెలెక్ట్ చేసి 20 లక్షల కాంట్రాక్ట్ ఇస్తామన్నారు. కానీ ఇంకొక 15 రోజుల్లో తన పెళ్లి ఉంది. ఎంతగానో ఆలోచించాడు. తన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా తనని చాలా ఎంకరేజ్ చేశారు ఆర్సీబీకి వెళ్ళమని. అండ్ ఇంకా తను ఆర్సీబీ టీం కోసం తన పెళ్లిని కూడా పోస్ట్ పోన్ చేశాడు. ఇక ఆ సీజన్లో తను ఆడిన ఎలిమినేటర్ మ్యాచ్ ఎవ్వరూ మర్చిపోలేరు. ఇక 2025లో తనకి కెప్టెన్సీ వచ్చింది. ఆ కెప్టెన్సీ తర్వాత ఆర్సీబీకి ఏమైందో అందరికీ తెలుసు. ద రెస్ట్ ఈస్ హిస్టరీ. అసలు ఎవరి రజత్ పటిదార్, ఎందుకు ఈ ప్లేయర్ని ఆర్సీబీ సెలెక్ట్ చేసింది, తన గురించి మొత్తం తెలుసుకుందాం. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. రజత్ పటిదార్ పూర్తి పేరు రజత్ మనోహర్ పటిదార్. ఇతను జూన్ 1, 1993లో మధ్యప్రదేశ్లోని ఇండోర్లో జన్మించాడు. అండ్ తన ఫాదర్ నేమ్ వచ్చేసి మనోహర్ పటిదార్. ఈయన ఒక బిజినెస్ మ్యాన్. అండ్ తన మదర్ నేమ్ వచ్చేసి రేఖా పటిదార్. ఈవిడ ఒక హౌస్ వైఫ్. రజత్ పటిదార్కి ఒక బ్రదర్ మరియు ఒక సిస్టర్ ఉన్నారు. తన సిస్టర్ నేమ్ వచ్చేసి ఆర్తి పటిదార్. అండ్ తన బ్రదర్ పేరు అఫీషియల్గా ఎక్కడ అనౌన్స్ చేయలేదు. అండ్ తను పెద్దగా సోషల్ మీడియాలో కూడా యాక్టివ్గా ఉన్నాడు. ఇక రజత్ పటిదార్ విషయానికి వస్తే మంచి బిజినెస్ ఫ్యామిలీ నుంచి రావడంతో చిన్న వయసు నుండి చాలా గారాబంగా పెంచారు. పటిదార్కి చిన్న వయసు నుండి క్రికెట్ అంటే చాలా పిచ్చి. కేవలం తనకి 8 years ఉన్నప్పుడే క్రికెట్లోకి వచ్చాడు. తన ఆటను మెరుగుపరుచుకోవడానికి ఒక లోకల్ క్లబ్లో చేరాడు. తను ఒక మంచి ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ నుండి రావడంతో బాగా చదువుకొని మంచిగా సెటిల్ అవ్వాలని వాళ్ళ పేరెంట్స్ కోరుకునేవారు. తన కుటుంబంలో పటిదార్కి వాళ్ళ తాతగారు ఎంతగానో సపోర్ట్ చేసేవారు. తన ప్రతిభను గుర్తించి తానే స్వయంగా పటిదార్ను ఒక క్రికెట్ అకాడమీలో చేర్పించారు. షాకింగ్ విషయం ఏంటంటే రజత్ మొదట్లో బ్యాటర్ కాదు, తను ఒక స్పిన్ మరియు ఫాస్ట్ బౌలింగ్ వేసేవాడు. తను అండర్ 15 మ్యాచెస్ ఆడేటప్పుడు తన కోచ్ సలహాతో తను బ్యాటింగ్కి షిఫ్ట్ అయ్యాడు. ఇక తన క్రికెట్ కెరీర్ విషయానికి వస్తే 2015, 2016లో రంజీ డెబ్యూట్ మధ్యప్రదేశ్ టీం తరఫున చేశాడు. అండ్ మళ్ళీ 2015లోనే లిస్టే మరియు స్మాట్ వంటి మ్యాచెస్ కూడా ఆడటం మొదలుపెట్టాడు. ఇక తన క్రికెట్ కెరియర్ని మలుపు తిప్పిన ఇయర్ అయితే 2018, 2019 రంజీ సీజన్. ఆ సీజన్లో తను ఏకంగా 700 పైన రన్స్ చేసి అందరిని ఆశ్చర్యపరిచాడు. ఇక 700 పైన రన్స్ చేసిన తను ఆ మధ్యప్రదేశ్ టీం తరపున టాప్ స్కోరర్గా నిలిచాడు. దీనివల్ల తనకి దులీప్ ట్రోఫీలో ఆడే అవకాశం తగ్గింది. డొమెస్టిక్ సర్క్యూట్లో స్పిన్నర్స్ ని చాలా సులువుగా ఎదుర్కొని భారీ సిక్స్లు కొట్టగలిగే ఆటగాడిగా పటిదార్ పేరు తెచ్చుకున్నాడు. మీరు ఈ వీడియోని ఇంతవరకు చూసారంటే నేను ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ మీరు ఆర్సీబీ ఫ్యాన్ అయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అండ్ రజత్ పటిదార్ చేసే నెంబర్ని కామెంట్ చేయండి. ఇక తన ఐపీఎల్ విషయానికి వస్తే 2021లో ఐపీఎల్ మినీ యాక్షన్లో రజత్ పటిదార్ని ఆర్సీబీ కేవలం 20 లక్షల బేస్ ప్రైస్కు కొనుగోలు చేసింది. తన డొమెస్టిక్లో ఎన్ని రన్స్ చేసినా చివరికి ఆర్సీబీ టీంలో మాత్రం ఒక బ్యాకప్ ప్లేయర్గానే మిగిలిపోయేవాడు. ఇక 2021 ఐపీఎల్ సెకండ్ హాఫ్లో ఎట్టకేలకి రజత్ పటిదార్కి ఒక ఛాన్స్ అయితే వచ్చింది. ఆ సీజన్లో తను 4 మ్యాచెస్ ఆడి కేవలం 71 రన్స్ చేసి చాలా దారుణంగా ఫెయిల్ అయ్యాడు. ఇక రజత్ పటిదార్ పర్ఫార్మెన్స్ చూసి ఆర్సీబీ టీం తనని 2022 మెగా ఆక్షన్ ముందు తనని రిలీజ్ చేసేసింది. ఇక రజత్ పటిదార్ మెగా ఆక్షన్లో ఏదో ఒక టీంకి వెళ్తాడని గట్టిగా భావించారు. అలా గట్టిగా భావించిన రజత్ పటిదార్కి పెద్ద గట్టి షాక్ అయితే తగిలింది. తనని మెగా ఆక్షన్లో ఏ టీం అయితే కొనుగోలు చేయలేదు. ఇక తన ఐపీఎల్ కెరీర్ ముగిసిపోయిందని భావించిన పటిదార్ మే 9, 2022న తన వివాహాన్ని నిశ్చయించుకున్నాడు. కానీ అప్పుడే తన జీవితాన్ని మలుపు తిప్పే ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఎవరో కాదు, ఆర్సీబీ హెడ్ కోచ్ మైక్ హెసన్. మైక్ హెసన్ తనకి కాల్ చేసి ఇప్పుడు నీ అవసరం ఆర్సీబీ జట్టుకి చాలా ఉంది అని చెప్పాడు. తను ఎంతో ఆలోచించాక ఏమాత్రం ఆసక్తి చూపించలేదు ఐపీఎల్ వెళ్ళడానికి. అప్పుడే తన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ నువ్వు వెళ్ళు బాస్, నీకు ఖచ్చితంగా ఛాన్స్ వస్తుందని చెప్పారు. దీనితో రజత్ పటిదార్ తన మ్యారేజ్ని పోస్ట్ పోన్ చేసి మరి ఆర్సీబీ క్యాంపులో చేరాడు. అండ్ ఇంకా చివరగా తన లైఫ్లో టర్నింగ్ పాయింట్ విషయానికి వస్తే అది 2022 ఆర్సీబీ వర్సెస్ ఎల్ఎస్జీ ఎలిమినేటర్ మ్యాచ్లో తను ఏం చేశాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం అయితే లేదు. కోహ్లీ, మ్యాక్స్వెల్ వంటి ప్లేయర్స్ ఫెయిల్ అయిన చోట ఐపీఎల్ హిస్టరీలోనే ఒక గుర్తుండిపోయే ఇన్నింగ్స్ డీకేతో కలిసి ఆడాడు. ఇక 2023లో రూల్అవుట్ అయిన పటిదార్ టీమ్ మేనేజ్మెంట్ తనపై నమ్మకం చూపించి 2024 సీజన్లో తనని రిటైన్ చేసుకున్నారు. ఆ సీజన్లో తను ఏకంగా 395 రన్స్ చేసి తన సత్తా ఏంటో అందరికీ చూపించాడు. ఇక 2024 డొమెస్టిక్లో మంచిగా కెప్టెన్సీ చేసిన రజత్ పటిదార్కి 2025లో ఆర్సీబీ మేనేజ్మెంట్ తనకి కెప్టెన్సీ ఇచ్చింది. తర్వాత తను ఆర్సీబీ 18 ఏళ్ల నిరీక్షణకు తెరదించాడు. తన అద్భుతమైన కెప్టెన్సీతో బ్యాక్ టు బ్యాక్ ట్రోఫీస్ గెలిపించాడు. ఇక లాస్ట్లో తన క్యారెక్టర్ విషయానికి వస్తే తను చాలా సైలెంట్గా ఉండడానికి ఇష్టపడతాడు. సింపుల్గా చెప్పాలంటే ఒక ఇంట్రోవర్ట్. ఇక గంటల తరబడి నెట్స్లో ప్రాక్టీస్ చేయడం అంటే తనకి చాలా ఇష్టం. తన ఫిట్నెస్ పై చాలా ఫోకస్ పెడతాడు. అండ్ తనకి వాళ్ళ అమ్మ చేసే వంట అంటే చాలా ఇష్టం. ప్రెషర్ సిచ్యువేషన్లో కూడా తనని తాను కంట్రోల్ చేసుకొని బ్యాటింగ్ ఆడడం తనకి ఉన్న ఒక ప్రత్యేకత. అండ్ ఇది గ్యాస్ రజత్ పటిదార్ బయోగ్రఫీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అండ్ మీరు ఆర్సీబీ ఫ్యాన్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇక రజత్ పటిదార్ జెర్సీ నెంబర్ని కామెంట్ చేయండి.